నారా చంద్రబాబు నాయుడు గారికి మీ పాదాభివందనాలు సార్. సార్, నేను గత 5 సంవత్సరాలు మీకోసం కష్టపడి పనిచేశాను సార్. ఇప్పుడు మున్సిపల్ శాఖ గురించి మాట సార్, గతంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కుప్పలు కనపడేవి సార్, మురికి కుప్పలు. ఆ వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. నేను శ్రీశైలం వెళ్తుంటే నసరాపాట దగ్గర పెద్ద కుప్ప ఉండేది సార్. ఆ కుప్పని వెళ్తుంటే బస్సులు వెళ్తుంటే వాసన బరాయించేవాళ్ళం కాదు సార్. అది అయిపోయింది సార్. ఇవాళ చూస్తే ఆనందాన్ని చవటానికి మీ దగ్గరికి వచ్చాను సార్. సార్, గతంలో వాటర్ మురికి నీళ్ళు వచ్చాయి సార్, చక్కని వాటర్ వస్తుంది సార్. నా ఆత్మసాక్షిగా చెబుతున్నాను సార్, నేను అబద్ధం వాడిన సార్. అబద్ధం వాడను. 1,00,000 మందిని అడిగినా చెబుతారు సార్. నేను కొన్ని వందల గ్రామాలు తిరిగి మీకోసం పనిచేశాను సార్. ఎందుకో తెలుసు సార్, మీరు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నిస్తే ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. 2014 నుంచి 2019 దాకా ఎలాంటి వర్క్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాను సార్. ప్రజలు ఎవరూ నాకు సమాధానం చెప్పలేకపోయారు సార్. ఎందుకు ఓడిపోయాడయ్యా బాబు గారు అని అడిగాను సార్. వాళ్ళ సమాధానం చెప్పలేక కొట్టబోయేవాళ్ళు సార్. 5 లక్షల మందిని కలిశాను సార్. 5 లక్షల మందిని 1,25,000 కిలోమీటర్లు తిరిగాను సార్ మీకోసం. 1,25,000 కిలోమీటర్లు. ఎవరిని అడిగినా చెబుతారు సార్ 5 లక్షల మందిని. నా పేరు కొల్లా నాగ సుబ్బారావు, గోరంట్ల ఎవరిని అడిగినా చెబుతారు సార్. నేను 5 లక్షల మందితో తిరిగానా లేదనేది 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్. ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం అడిగినా చెబుతారు సార్. అది అంత పనిచేస్తారు సార్. నన్ను కొన్ని వందల మంది కొట్టబోయారు సార్. అయినా సార్ నేను బరాయించి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, పిల్లలు బాగుపడతారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి. మీరుంటేనే సార్ పిల్లలకి బంగారు భవిష్యత్తు. లేదు సార్, నేనేదో అంత ఇదిగా చెప్పాను సార్. అప్పుడు వాళ్ళందరూ బావగారు అన్నగారు అంటే ఒకరికొకరు కలుపుకొని పోండి, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందంటే అందరూ కలిసి వెలిసి వచ్చారు సార్. వైసీపీ లేదు, జనసేన లేదు, టీడీపీ లేదు కదా, అందరికి చేత కలిసి పనిచేయించాను సార్. నేను అడిగినా చెబుతారు సార్. 5 లక్షల మందిని అడిగినా చెబుతారు సార్ నా గురించి. 100 మంది కాదు, 200 మంది కాదు, 5 లక్షలు అని చెబుతున్నాను సార్. మన నాయకులు మొత్తానికి తెలుసు సార్, చుట్టుపక్కల చిన్న చిన్న నాయకులు మొత్తానికి తెలుసు సార్. నరసింహరావు, ఎక్కడ మీ గోరంట్ల అంటే ఏ గోరంట్ల? చిత్తూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గోరంట్ల సార్ మాది. పత్తిపాడు నియోజకవర్గం సార్. ఒకసారి కలుస్తాను నేను మళ్ళా. థ్యాంక్ యూ, చాలా సంతోషం. కొనసాగింది. టూల్ కిట్ లాంచ్తో ప్రారంభమై ఈ ప్రక్రియలో ఎంతో ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఒక శాస్త్రీయమైన పద్ధతితో దీని మూల్యాంకన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, దాన్ని అనుసరించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో 19 శాఖల పరిధిలో మొత్తం 1,20,057 కేంద్రాల్లో స్వీయ మూల్యాంకనంలో పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయిలో ఈ పరిశీలనలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా దీనికోసం అందించడం జరిగింది. జిల్లాల ర్యాంకింగ్స్ కూడా సమర్పించారు. ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ద్వారా దీని అనాలిసిస్, ఆడిట్ కూడా జరిగింది. మొత్తం 21 వర్గాల్లో 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలు, ఇంకా దానికి తోడై 75 మొత్తం మీద రాష్ట్రంలో 26 జిల్లాల్లో 1,257 జిల్లా స్థాయి అవార్డ్స్ అని ఈరోజు మనం ఈ వేదిక మీద ఇవ్వడం జరిగిపోతుంది. అలాగే ఈ అవార్డు కార్యక్రమం, ఈ ప్రక్రియ స్వచ్ఛాంధ్రకి ముగింపు మాత్రం కాదు, ఇది ఒక సరికొత్త ఆరంభం కింద మనం చూసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం. స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక పరిశుభ్రమైన, పచ్చని, ప్రశాంతవంతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది మన ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2025 ఇదొక కొత్త ఆరంభం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద స్వచ్ఛతలో ఎంతో సేవలు అందించిన వారిని సత్కరించుకుంటున్న వేదిక.
కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి, అలాగే శ్రీ పట్టాభిరామ్ గారు ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ శశిభూషణ్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ సురేష్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అలాగే డాక్టర్ లక్ష్మీ షా గారు ఆనరబుల్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అలాగే వి ఆల్సో వెల్కమ్ డాక్టర్ కృష్ణయ్య గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. అందరికీ సవినయంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అలాగే ఆ మహాత్ముడు గాంధీ మహాత్ముడికి పుష్పాంజలి ఘటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతున్నాం. ఒక ఫ్లోరల్ ట్రిబ్యూట్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మహాత్ముని స్ఫూర్తి మనకి ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా వాస్తవంగా మారుస్తున్నారు అంటంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంతకీ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఎందుకు మొదలు పెట్టడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరు? ఎందుకు ఇది చేయడం జరిగింది? దీని ద్వారా మనకు లభించేది ఏంటి అనేది ఒక ఇంట్రొడక్టరీ రిమార్క్స్ అందిస్తారు గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మా తెలుగు తల్లికి ఇప్పుడు చిన్నారులు పాడతారు.